ఆమెకి సెక్స్లో కూడా డైలీ ఉండాలంట. ఏ రోజైతే వచ్చే మా బాబు కలవాడో ఆ రోజు కూడా మెంటల్గా ఆ నైట్ అంతా గొడవేనన్నంట. నేను మ్యారేజ్కి ముందే ఫిజికల్గా అందరితో కలిసినాను జేకబ్. చాలామంది నన్ను వాడుకున్నారు. ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ కూడా అయింది, పువ్వులు కూడా మార్చుకున్నాము. దాని తర్వాత నేను హాస్టల్లో ఉన్నా. హాస్టల్లో కూడా అందరు నన్ను వాడుకున్నారు జేకబ్. ఈ నుంచి నేను అలాంటి తప్పులు చేయను, నీతోటే నేను ఉంటా. అంటే నిద్ర లేకుంటే ఏమన్నా అంటే నాకు నిద్ర లేకుంటే ఇట్లా గొడవ పెట్టుకుంటా అత్తమ్మ, నాకు నిద్ర లేకుంటే నాకు పిచ్చి లేస్తుంది అత్తమ్మ. నాకు ఇంకేంటంటే కొంచెం మళ్ళీ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది. వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది. మరి ఏమని ఫోన్ చేసిందో తెలీదు. ఫోన్ చేసిన 5 నిమిషాలకే అదే ప్లేస్లో ముగ్గురు నలుగురు వచ్చేసి మా బాబుని ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తారు. ఎప్పుడైనా అమ్మ మనం ఇటు వెళ్దామంటాడు, నేను లేదు మా బాబు బయటికి వెళ్ళాడమ్మా. ఇప్పుడు నన్ను అమ్మ నువ్వు వస్తావా అని కూడా అడగలేదమ్మా, వానంతలా వాడు వెళ్ళిపోయాడు. నా కొడుకు లేకుంటాయండమ్మా. ఇప్పుడు అది బాగానే ఉందమ్మా, బాగానే తిరుగుతుంది. ఇప్పుడు నా కొడుకు ఎక్కడ ఉన్నాడమ్మా చెప్పండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం చెంగిచెర్లలో రసూల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఓన్లీ వరకట్నం వేధింపులతోనే తను చనిపోవడం చెప్పేసి అయితే చాలా క్లియర్గా మనకి తెలియడం జరిగింది. సో అంటే కొంతవరకు తెలుసుకుంటే ఏంటంటే ఆ అబ్బాయికి 2024లోనే పెళ్లి జరిగిందంట. మేఘన అనే అమ్మాయితోని, జవహర్ నగర్లో ఉండేటువంటి అమ్మాయితోనే పెద్దలు కూర్చున్నటువంటి పెళ్ళి. కానీ తర్వాత ఆ అమ్మాయి మెంటాలిటీ ప్రకారంగా ఎంత నచ్చజెప్పినా కూడా ఒకరోజు బాగుంటుందంట, 4-5 రోజులు అమ్మాయి గొడవ పెట్టుకోవడము, సో ఈ మహిళా సంఘాలకు వెళ్ళడము, తనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ జరగడం వలన ఫ్యూచర్గా వాళ్ళు డైవర్స్కి అప్లై చేసుకోవడం జరిగిందంట. అప్పటికి కూడా మారుతుందేమో అని చెప్పేసి కూడా 2025లో వాళ్ళ 1 ఇయర్ సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు కలుసుకోవడం, తర్వాత అబ్బాయిని అక్కడ వాళ్ళు కావాలనే ఒక స్కెచ్ లాగా, ఒక ప్లాన్ లాగా వేసి ఆ అబ్బాయిని రోడ్డు మీదనే కొట్టడం జరిగిందంట. సో ఇవన్నీ చూసినటువంటి రసూల్ మానసికంగా మెంటల్గా చాలా డిప్రెషన్లకి వెళ్ళి తర్వాత ఇప్పుడు ఈ నెల 10 లక్షలు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అయితే లాయర్ దగ్గర నుండి వాళ్ళు మెసేజ్ పెట్టడము, వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగిందంట. సో అవి విని నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఫ్రెండ్స్ దగ్గర అయినా కావచ్చు, సో ఫ్యామిలీల దగ్గర అయినా కావచ్చు, లోన్స్ అయినా కూడా ఆయన రాకపోవడం వల్ల ఈ 2024 నుండి 2020 వరకు ప్రతిరోజు గొడవలతోనే ఆయన సంసారం జరిగిందంట. సో ఇంకా ఏమైనా జరుగుతుందా, ఇంతమందితో నేను మాటలు పడుతున్నా, లాస్ట్కి నేను సంసారానికి పనికిరారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది, కొజ్జా అది ఇది అని అనడం. ఇవన్నీ భరించలేక రసూల్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఒకసారి నేను ఆ విజువల్స్ అంటే తను ఏదైతే రూమ్లో చేసుకున్నాడో ఒకసారి వాళ్ళని అడిగి మీకు ఆ విజువల్స్ చూపెట్టడానికి ట్రై చేస్తా, చూస్తూనే ఉండండి. ప్రస్తుతానికైతే ఇదే రసూల్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇల్లు అని చెప్పొచ్చు. దాదాపుగా చివరిగా వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడినటువంటి మాటలు కూడా నేను మీకు వినిపిస్తా. సో తను కూడా ఆక్సిజన్ మీదే ఉంటుందంటే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అంటే అమ్మాయికి ఇన్ని తెలుసు కూడా లాస్ట్కి ఈరోజు వాళ్ళ కొడుకు లేకుండా చేసింది. సో అంటే చట్టాలు ఓన్లీ అమ్మాయిలకే ఉంటాయా, అబ్బాయిలకు కూడా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళ మమ్మీ మాట్లాడడం జరిగింది. సో ఇక్కడే ఉంది, మీరు రసూల్ ఫోటో కూడా చూడొచ్చు. తనది 3rd డే కూడా కంప్లీట్ అయిపోయింది. సైడ్ విజువల్లో చూడొచ్చు రసూల్ ఫోటో. సో 2093లో తన డేట్ ఆఫ్ బర్త్డే, 2026 మనం చూసుకోవచ్చు 5th. బట్ ఇది 5th జరిగినా కూడా ఈ న్యూస్ అనేది బయటికి రాలేదండి నిజంగా. ఎందుకంటే అమ్మాయిలకు జరుగుతుంటే అమ్మాయిలు ఇంటి ముందుకు వెళ్ళి ధర్నాలు చేయడము, సో వాళ్ళ కోసము డిపార్ట్మెంట్ వచ్చి మాట్లాడడం, మహిళా సంఘాలు మాట్లాడడం జరుగుతుంది. మరి ఈరోజు ఇంత అమాయకంగా ఉన్నటువంటి రసూల్కి ఒక్క న్యాయం కూడా జరగలేదు. సో మ్యూచువల్గా వెళ్ళినంత మాత్రాన ఆ అబ్బాయిని పట్టించుకోరా. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే సో వాళ్ళ ఇల్లు చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా చిన్నప్పుడే చనిపోవడం జరిగిందంట. సో
మొత్తానికి ఆంటీ ఒక్కతి మాత్రమే చాలా కష్టపడి మిషన్ నడిపి వాళ్ళిద్దరు కూతుళ్ళతో పాటు ఆ అబ్బాయిని పెంచడం జరిగింది. సో అంటే ఆయన ఎంత నేర్చుకుంటే ఎంత అంటే ఫ్యామిలీ కోసం ఎంత ఇంపార్టెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇది బ్యాక్ సైడ్ విజువల్ చూడొచ్చు. ఆ డోర్ కూడా పగలగొట్టారు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అదే రోజు నైటు అంటే 5th చనిపోయాడు కదా, 4th నైటు వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని నాకు బతకాలని లేదు, నాకు చాలా బాధగా ఉంది, ఆ డబ్బులు కూడా అడ్జస్ట్ కావడం లేదు సో అని చెప్పేసి చాలా బాధగా అమ్మమ్మతో చెప్పడము, నాకు అసలు లైఫ్ మీద విరక్తి వచ్చింది, అసలు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మతో చెప్తే వాళ్ళ అమ్మమ్మ వెళ్ళి పడుకో నాన్న అని చెప్పిందంట. చాలా ఓపిక నిదానస్తుడని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఇదిగో ఇదే రూమ్లోకి వచ్చి రసూల్ అయితే ఉరివేసుకున్న టైంలో వాళ్ళు ఇంకా తీయడం లేదు డోరు అని చెప్పేసి ఈ డోర్ అయితే పగలగొట్టి తీయడం జరిగింది అనుకుంటా. మ్యాక్సిమం ఇదే ఫ్యాన్కి తను ఊరేసుకోవడం జరిగింది. ఇదే రూమ్లో తను పడుకుంటాడు అనుకుంటా. మేబీ తన సిస్టము ఇది. ఇక్కడ తన పర్స్ అనుకుంటా. సో ఇక్కడ ఇదే బెడ్ మీద తను ఆ మానసికంగా వరకట్నము వేధింపు భరించలేక, సో వాళ్ళ వైఫ్ పెట్టినటువంటి టార్చర్ భరించలేక, వాళ్ళు చేసినటువంటి సిచ్యువేషన్స్, ఆ కొట్టడమైనా తిట్టడమైనా రోడ్ల మీద, సో ఇలాంటి గొడవలు, ఎందుకంటే వీళ్ళు చాలా అంటే మంచిగా పెరిగినటువంటి ఫ్యామిలీ అని మనకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇవన్నీ మెంటల్గా భరించి తీసుకోలేక సో చాలా దారుణంగా అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా నాతో ఏది కావడం లేదు, ఇదంతా ఏంటి అసలు లైఫ్ అని చెప్పేసి అయితే ఇదే ఫ్యాన్కి తను ఉరేసుకోవడం జరిగింది. సో మార్నింగ్ టైంలో వాళ్ళు డోర్ కొట్టినా కూడా తీయకపోవడం వల్ల ఆ డోర్ బద్దలు కొట్టయితే తీయడం జరిగింది. సో ఇక్కడ విజువల్స్ చూసుకుంటే చూడొచ్చు కూడా తను మారుతుంది, సో తనని మార్చుకోవచ్చు అని చెప్పేసి అయితే దాదాపుగా వాళ్ళు ఎంత చెప్పినా ఎంత సర్ది చెప్పినా కూడా ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంట. మళ్ళీ వస్తుందిలే అమ్మ అని చెప్పేసి వాళ్ళ మమ్మీ సర్ది చెప్పడము, ఎంత చేసినా కూడా నా భార్య మారుతుంది అని అనుకున్నాడంట రసూల్. కానీ ఈరోజే రసూల్ వాళ్ళ ఫ్యామిలీకి లేకుండా వెళ్ళిపోయాడు. నిజంగా చెట్టంత కొడుకు అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి పోషించినటువంటి తల్లిని చూసుకోవాల్సినటువంటి ఏజ్లో తను లేకుండా వెళ్ళిపోయాడు. నిజంగా వాళ్ళ అమ్మమ్మ అయినా కావచ్చు, వాళ్ళ మమ్మీనైనా వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ చూసుకోవడానికి కూడా వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళ డాడీ కూడా లేరు. ఆంటీ కష్టపడుతూనే ఇప్పుడు ఆ కొడుకు సంపాదించి ఎంతో కొంత ఇస్తే వాళ్ళు ఇన్ని రోజులు మేము ఇంత కష్టపడ్డాం కదా, సో బాగా మంచిగా ఉండొచ్చు అనుకున్న టైంలో కొడుకు లేకుండా చేశారు. సో కరోనా టైంలో అంట వాళ్ళకి పాల ప్యాకెట్ తెచ్చుకోలేనటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు బాధలు అనుభవించారంట. సో అలాంటి బాధలకి వెళ్ళి తను ఎన్ని చూసి వస్తే ఈరోజు తను ఇక్కడ ఉరేసుకొని చనిపోతాడండి. సో ప్రస్తుతానికైతే చెంగిచెల్లో జరిగినటువంటి ఇష్యూ దాదాపుగా బయటికి రాలేదండి. ఈరోజు నాకు తెలిసి 4th డే రసూల్ అని చెప్పేసి వరకట్నం వేధింపులతో, అంటే ఎప్పటిదాకా మనం చూసినా కూడా అమ్మాయిలు వరకట్నం వేధింపు అని చెప్పేసి న్యూసెస్ వస్తూ ఉంటాయి. దాదాపుగా చాలా గొడవలు అవుతూ ఉంటాయి. పోలీస్ స్టేషన్లు అని చెప్పేసి, మహిళా సంఘాలు అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. కానీ ఇది రసూల్కి జరిగినటువంటి నిజంగా అన్యాయం అని చెప్పొచ్చు. సో మేఘనతో 2024లో వీళ్ళకి పెళ్లి చేయడం జరిగింది. సో ఫ్యామిలీ పరంగానే వీళ్ళు అరేంజ్ మ్యారేజే చేసుకున్నారు. కానీ పెళ్ళైనప్పటి నుండి ఆ అమ్మాయితోని గొడవలు, సో మొత్తానికి మానసికంగా తను భరించలేక అందరు అంటే తనని వేరేలాగా మాట్లాడడము, కొన్ని సందర్భాలు తను తీసుకోలేక ఇంటికి రాకుండా ఆఫీస్లోనే పడుకోవడము, అసలు దారుణం అండి నిజంగా. అంటే నాకు వాళ్ళ అమ్మ ముందే కొన్ని మాటలు చెప్పడం జరిగింది, అవన్నీ వింటుంటే చాలా దారుణంగా ఉంది. నా దగ్గర ఉన్నటువంటి డైరీలో కూడా తను 25/11/2024 ఆయన పెళ్ళైన తర్వాతనే ఇది చాలా క్లియర్గా రాసుకున్నాడు, చాలా క్లియర్గా. అంటే ఆ అమ్మాయి ఏ టైంకి వస్తుంది జాబ్ నుండి, ఆ అమ్మాయికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా ఉన్నది. నిజంగా ఇలాంటివి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కడే అబ్బాయి రసూల్ వీళ్ళకి. వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి కూడా మనం చూడొచ్చు బ్యాక్ సైడ్ విజువల్స్. సో ఎవరు కూడా లేరు. చిన్నప్పటి నుండి అమ్మే చాలా కష్టపడి మిషన్ కుట్టి ఎంతో కొంత ఉన్న దాంట్లోనే వాళ్ళ అక్కయ్యకి పెళ్లి చేసి కొడుకుని చదివిపించుకొని ఈరోజు కన్న కొడుకు లేకుండా చేసిరు. నిజంగా మేఘన గురించి చెప్తా ఉంటే అమ్మాయి ఏమన్నా సైకోనా, లేకపోతే ఒక 10 నిమిషాలు బాగానే ఉంటుందంట, తర్వాత మళ్ళీ అంతా రోడ్డు మీదకి వెళ్ళి చిల్లరగా వెళ్ళడం, తనే పోలీస్ స్టేషన్కి వెళ్తుందంట, తనే కంప్లైంట్ ఇస్తుందంట, మళ్ళీ తనే వస్తుందంట, తనే సారీ చెప్తుందంట. అసలు నిజంగా అసలు రసూల్ గురించి వాళ్ళ అమ్మ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. చేతికి అందిన కొడుకు ఈరోజు వాళ్ళకి లేకుండా అయిపోరు. తన ఇంట్లోనే తను
ఈ బాధను భరించలేక ఆ వరకట్నపు బాధను, ఎందుకంటే ఆయనకు ఒక టైం పెట్టారంట 10 లక్షలు ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి, ఎక్కడ అడిగినా కూడా తనకు అప్పి దొరకకుండా, లోన్ దొరకకుండా రాకపోవడం వల్ల చాలా బాధపడి అటు వాళ్ళ దగ్గర నుండి మాటలు, ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బయట అనేటువంటి మాటలు పడలేక మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళి లాస్ట్ చివరిగా వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడి తను ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి తనే ఉరేసుకొని చనిపోయడం జరిగిందండి. ఒకసారి వాళ్ళ అమ్మను మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాం, వాళ్ళ అమ్మగారితోనే. ఆంటీ నమస్తే. నమస్తే. ఇప్పుడు అన్నయ్య ఒక్కడేనా మీకు? అబ్బాయి ఒక్కడే. ఇద్దరు అమ్మాయిలు ఒక బాబమ్మ. ఇద్దరు అమ్మాయిలు పెళ్ళి అయిపోయింది, బాబు ఒక్కడే అమ్మ. వాడిది కూడా 2 సంవత్సరాల కింద పెళ్ళయింది. పెళ్ళైన కాడ నుంచి అమ్మ ఆమెది టార్చర్ పెళ్ళైన నెల నుండే స్టార్ట్ అయిందమ్మా టార్చర్ చేయడము. పెళ్ళైన నెలలోనే పోలీస్ స్టేషన్ ఎక్కింది. ఇక నెలకే పోలీస్ స్టేషన్ ఎక్కింది. సంబంధం మీకు లవ్ మ్యారేజ్, వీళ్ళది అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అమ్మా, అరేంజ్ మ్యారేజ్. ఏం జాబ్ చేసేవాడు అన్నయ్య రసూల్? మా బాబు స్విగ్గీలో చేసేవాడమ్మా, అసిస్టెంట్ మేనేజర్గా చేసేవాడు. బ్లింకిట్లో అసిస్టెంట్ మేనేజర్గా షిఫ్ట్ అయ్యిండు. మళ్ళీ దాని తర్వాత ఆ జాబ్ వదిలేయమని చెప్పి 1 year వదిలేపించిందమ్మా. ఎప్పుడంటే 25లో డిసెంబర్ 25లో జాబ్ చేయొద్దు, వేరే జాబ్ ఇద్దరం కలిసి ఒకే జాబ్ చూసుకుందాము, నువ్వు రీజన్ ఇచ్చేసి అంటే మా బాబు రీజన్ ఇచ్చేసిండమ్మా. అప్పుడు కూడా ఇచ్చేసిన తర్వాత సంవత్సరం ఇచ్చేసిన తర్వాత డిసెంబర్లో మళ్ళీ గొడవై వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. వెళ్ళిపోయినప్పటి నుంచి మా బాబుకి జాబ్ దొరకలేదు, వాడు చేయలేదు, ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఇక అట్లాగే మళ్ళీ మొన్న ఫ్లిప్కార్ట్లో మళ్ళీ మేనేజర్గా మళ్ళీ ఎక్కాడు. మేనేజర్గా 3 months చేశాడు. ఇదేంది 2007లో మార్చి నుంచి ఇంకా వాడు వెళ్ళట్లేదు. ఎందుకంటే మా మమ్మీ హెల్త్ బాగలేక, మమ్మీ వచ్చేసి బెడ్ రీడన్ ఉన్నారు, చూసుకునే వాళ్ళు లేక వాడు రీజన్ ఇచ్చేసి మళ్ళీ కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్నాయి, జాబ్ దగ్గర కూడా నాకు అవ్వట్లేదమ్మా, నేను రీజన్ ఉంటారు. ఇప్పుడు మేఘన వాళ్ళు ఎక్కడ ఉంటారు? మేఘన వాళ్ళు బాలాజీ నగర్లో ఉంటారు. పెళ్ళైనప్పటి నుండి అమ్మాయి మెంటాలిటీ అట్లనే ఉండేదా? పెళ్ళైనప్పటి నుంచి అట్లనే ఉందమ్మా వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళ అమ్మకి చెప్పిందంట, అమ్మ నా మెంటాలిటీ ఇట్లా ఉంది, నేను అంటే గొడవ పెట్టేస్తాను, అరిసేస్తాను, నేను ఏం చేస్తాను, సైకోలా ఉంటాను కదా, ఆ విషయం నువ్వు పిల్లగాని వాళ్ళకి చెప్పావా అని అడిగితే వాళ్ళ అమ్మ అనిందంట, నేను అన్నీ చెప్పిననే వాళ్ళు ఒప్పుకున్నారు, పర్లేదు అత్తమ్మ దాంట్లో ఏముంది, మేము మార్చుకుంటానులే అన్నాడు బాబు అని చెప్పేసి అనింది. మాకు మాత్రం ఆ విషయమే చెప్పలేదమ్మా. మాకు అమ్మాయికి ఇలాంటి మెంటాలిటీ డిప్రెషన్ ఉందని మాకు అస్సలే చెప్పలేదు ఆ అమ్మాయి. మళ్ళీ అమ్మాయి ఇక్కడ ఉండేదా? ఇప్పుడు ఇంట్లో ఉండేదా? లేదమ్మా, పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ ఒక 5 days ఉంటుందా, ఫ్రైడే రాగానే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఫ్రైడే, సాటర్డే, సండే అక్కడ ఉంటుంది. మండే ఆ నుంచి డ్యూటీకి వెళ్ళిపోతుంది. డ్యూటీ నుంచి మళ్ళీ క్యాబ్లో మళ్ళీ మా ఇంటికి వస్తుంది. అది కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది అమ్మా. ఇంట్లోకి ఇచ్చేదా డబ్బులు? మంచిగానే చూసుకునేదా? పని చేయడము మీకు హెల్ప్ఫుల్ గా? పనికి ఏమీ లేదమ్మా, అంతా పనామ వచ్చి గిన్నెలు కడుగుతుంది, ఇండ్లు ఉడిసేసి బాకీలు ఉడిసి వెళ్ళిపోతుంది. ఆమె బట్టల కానుంచి నేను పిండేసుకుంటా, ఆమె డ్రాయర్లు బాడీ కానుంచి నేను పిండేస్తానా, ఒక కూతురులాగా నేను ఆమెను చూసుకున్నానమ్మా. ఆమె మార్నింగ్ 5 o'clock వెళ్తుంది అంటే నేను 4 o'clock వేసి ఆమెకు బాక్స్ కట్టి పంపిస్తా, ఇంత పాలు కలిపిస్తా, తాగేసి వెళ్ళి అని చెప్పేసి ఆమెకి అంత బాగా చూసుకుంటా. కానీ ఆమె ఏంటి వెళ్ళి వచ్చి పడుకుంటుంది. ఎందుకంటే నిద్ర లేకుంటే ఏమన్నా అంటే నాకు నిద్ర లేకుంటే ఇట్లా గొడవ పెట్టుకుంటా అత్తమ్మ, నాకు నిద్ర లేకుంటే నాకు పిచ్చి లేస్తుంది అత్తమ్మ, నాకు ఇంకేంటంటే కొంచెం ఆమెకి సెక్స్లో కూడా డైలీ ఉండాలంట. ఏ రోజైతే సెక్స్ చేయదో మా బాబు కలవడో ఆ రోజు కూడా మెంటల్గా ఆ నైట్ అంతా గొడవేనంట, బయటికి వారికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చాలా బుక్లో క్లియర్గా రాసుకున్నాడమ్మా వాడు, టైంతో క్లియర్గా రాసుకున్నాడు. నాకు ఇవన్నీ తెలియదమ్మా, తర్వాత ఈ డైరీలు చూస్తే నాకు అన్ని బయటపడ్డాయి మా బాబు విషయాలు. ఓకే, సో టోటల్ గా ఇక్కడ కూడా రాసుకున్నాడమ్మా, వాని బాధలన్నీ ఇక్కడ రాసుకున్నాడు. మై సెల్ఫ్ అని చెప్పేసి కూడా, అంటే ఏంటిది, ఎట్లా వాళ్ళ అమ్మ ఎట్లా పెంచింది, మేము ఎట్లా పెరిగాము, ఎన్ని కష్టాలు పడ్డాము, సో పెళ్ళైన తర్వాత మంచి లైఫ్ ఉంటుందేమో, మా మమ్మీని బాగా చూసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇందులో రాసుకోవడం జరిగింది. అమ్మ పెళ్ళి అయినాక కూడా అమ్మ
మూడో రోజుకి అప్పగింతల రోజు కూడా మేము అందరం వచ్చేసిన వాళ్ళు బండి మీద వస్తానని చెప్పిండ్రు. సరే అని చెప్పేసి మా బాబు బండి అప్పుడు ఆపిండంట. ఆపితే ఏం చెప్తుందంట, జేకబ్ నేను నీకు ఒక మాట చెప్తా, దీన్ని మనసులో పెట్టుకో అన్నాడంట. ఏంటిదంటే నేను ఒట్టేస్తున్నా అనేసి అన్నాడంట. సరే నేను ఎవరికి చెప్పు అనేసి అంటే ఏమంటుందంట, నేను మ్యారేజ్కి ముందే ఫిజికల్గా అందరితో కలిసినాను జేకబ్, చాలామంది నన్ను వాడుకున్నారు, ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ కూడా అయింది, పువ్వులు కూడా మార్చుకున్నాము, దాని తర్వాత అబ్బాయి చేసుకొని అనేసి వెళ్ళిపోయాడు. నేను హాస్టల్లో ఉన్నా, హాస్టల్లో కూడా అందరు నన్ను వాడుకున్నారు జేకబ్. ఈ నుంచి నేను అలాంటి తప్పులు చేయను, నీతోటే నేను ఉంటాను, ఎందుకంటే రేపటి దినము ఎవరైనా చెప్తే నేను చెప్పలేదు అనేసి అనుకుంటాం అనేసి నేను నీకు చెప్తున్నా, మా మమ్మీ చెప్పమన్నారని చెప్పేసి అనింది. అంటే పెళ్లికి ముందు ఇలాంటివి ఏం చెప్పలేదు, ఎంగేజ్మెంట్ అయినాక చెప్పలే, పెళ్లి 3 రోజులకే చెప్పిందమ్మా. వచ్చేటప్పుడు దారిలో ఆపి మా అబ్బాయికి చెప్పింది. మా అబ్బాయి మనసులోనే పెట్టుకున్నాడమ్మా. ఏ రోజు అయితే ఒక నెల తర్వాత వాళ్ళకి మళ్ళీ అట్లాగే గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మని పిలిపించి నైట్ 2 o'clock వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ దగ్గరికి, అన్నీ చదువుకొని వెళ్ళిపోతుంది. నాకు వీడొద్దు, నేను వచ్చేస్తున్నామ్మ, నాకు పెళ్లి లైఫ్ వద్దు అనేసి పుస్తలు తాడు తీసి వాళ్ళు కట్టిన పుస్తే నాకు వద్దని ఇట్లా ఇస్రేసి వెళ్ళిపోయిందమ్మ వాకిట్లో. అప్పటికి వాళ్ళ అమ్మ అనింది, వద్దు మేఘన, 1 నెల అయింది పెళ్ళి అయ్యి, నువ్వు కొంచెం అర్థం చేసుకొని ఉండాలి, నువ్వు పుస్తే అట్లా పాడేస్తే మంచిది కాదు, నువ్వు పుస్తే వేసుకొని వాళ్ళ అమ్మ చేతితో పుస్తే వేసింది ఆ అమ్మాయికి. పుస్తే వేసేసి తీసుకెళ్ళిందమ్మ ఆమె. ఆ రోజు మా బాబు అన్నాడు, అమ్మ సరే పోనీ అని. మా బాబు లోపల ఏడుస్తున్నాడు. పోనీ నన్ను ఎందుకు ఏడుస్తున్నావు బేట, నేనున్నాను కదా నీకు, అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళదు, వస్తుంది మన దగ్గరికి అంటే, అమ్మ నా గుండె రగిలిపోతుందమ్మా అన్నాడు. ఎందుకు నన్ను గుండె రగిలిపోతుంది, ఒక విషయం ఉందమ్మా నా గుండెలో అన్నాడు. ఏంటిందన్నా చెప్పంటే క్లియర్గా చెప్తున్నాడమ్మా, పెళ్ళి అయిన తర్వాత మేము వచ్చేటప్పుడు ఫిజికల్గా అందరితో కలిసి నన్ను జేకబ్, నేను అది నీ మనసులో పెట్టుకో, ఇష్టం ఉంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళి, లేకుంటే నన్ను వదిలేసి నేను ఏమైనా ఎక్కడన్నా చెరువులో దుంకి చనిపోతా అనేసి మా బాబుని బెదిరించిందంట అమ్మ. మా బాబు ఏం చేయాలో అర్థం కాని స్థితి, అర్థం చేసుకున్నాడమ్మా. 2024 నుండి 2026 వరకు. అవునమ్మా, అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుంటానే నేను మార్చుకుంటా. ఇవన్నీ తెలిసిన తర్వాత రసూల్ ఆమెతో అడ్జస్ట్ అయి ఉన్నా కూడా ఆమె మాత్రం అడ్జస్ట్ కావాలి, అస్సలు ఆమె మెంటాలిటీ అంత తనే ఒప్పుకుంటుందమ్మా, నా మెంటాలిటీ ఇంతే, నేను మీకు చెప్పమన్నాను, మా మమ్మీ చెప్పినా అనిందంటే వాళ్ళ మమ్మీని పిలిచి కూర్చోబెట్టినానమ్మ నేను. మీ అమ్మాయి చెప్పమని చెప్పానని చెప్పారంట కదా మీ అమ్మాయికి, మీరు నాకేమన్నా చెప్పారంటే, నేను చెప్పలేదు వద్దమ్మా, అట్లా ఏం లేదు, అది అప్పుడప్పుడు అట్లా పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది, నిద్ర లేకుండానే అట్లా చేస్తుంది వద్దమ్మా అని చెప్పేసి వెళ్ళింది. ఆ భయానికి అమ్మాయితో ఒక్క పని చేయనీయకుండా కూడా నేను అమ్మాయిని జాబ్ చేసి రాగానే పడుకోమని చెప్తాను, నువ్వు పడుకో నేను లేపుతా, అది పడుకుంటుంది. జాబ్కి వెళ్ళే మూమెంట్లో 1 hour ముందు లేస్తుంది. ఆమె లేసేంతవరకు ఆమెకు బాక్స్ రెడీ చేస్తాను, ఆమె తినడానికి రెడీ చేస్తాను. ఇక అప్పుడు లేచి బాక్స్కి అంతా కట్టి పెడితే అప్పుడు లేచి సీదా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసుకొని అప్పుడే బ్రష్ చేసుకుంటుంది. బ్రష్ చేసుకొని వచ్చి నేను వండింది తినేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. అవునమ్మా. ఇప్పుడు చివరిగా రసూల్ మీతో ఏమన్నా మాట్లాడడం అంటే ఈ చనిపోయే మూమెంట్లో ఈ 4 days ముందు ఎప్పుడు మాట్లాడి ఏదన్నా ఇట్లా జరుగుతుందమ్మా అని ఏమన్నా చెప్పాడా మళ్ళీ? ఇట్లా లేదమ్మా, ఏంటంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసిండంట, వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసిండంట, వాళ్ళ పిన్ని వాళ్ళకి ఫోన్ చేసిండంట. నా మైండ్ ఎక్కడ పని చేస్తలేదు బాబాయ్, నేను ఎట్లున్నాను ఎట్లా పోయినానో, నేను ఇన్ని సంవత్సరాల్లో అమ్మ నన్ను పెంచింది, ఏ రోజు పోలీస్ స్టేషన్ వెళ్ళింది లేదు, ఏ రోజు కోర్టుకి వెళ్ళింది లేదు, నేను ఇంత మంచి పేరు తెచ్చుకున్నా, అది వచ్చిన కానుంచి నేను పోలీస్ స్టేషన్ అని మహిళా మండలి అనేసి రోడ్ల మీద ఇజ్జత్ తీయడము, కొజ్జానడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడము నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు మళ్ళీ నాకు మ్యూచువల్ డైవర్స్ గురించి అప్లై చేసింది ఆమె, నాకు ఇట్లా 10 lakhs ఇవ్వాలనేసి డిమాండ్ చేసిండ్రు అమ్మ వాళ్ళు. 10 lakhs మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామమ్మా అవి చెప్పండి. వాళ్ళకి మేఘనకి ఏమి ఇవ్వలేదమ్మా, 1 లక్ష రూపాయలు కట్నం ఇచ్చారు, బండి గురించి 1,20,000 ఇచ్చారు, మొత్తం 2,20,000 ఇచ్చారమ్మా మాకు అంతే. వాళ్ళు ఇచ్చిన 1 లక్షలో ఆమెకే నేనే నెక్లెస్ కొన్నాను, పుస్తే కొన్నాను. అది 1,20,000లో నేను ఈఎంఐలో బండి తీసుకున్నాను. ఆ డబ్బులు నేను ఖర్చుల గురించి వాడుకున్నానమ్మా, తక్కువ పడితే పెళ్ళికి తక్కువ పడితే అవి వాడుకున్నాను అంతే అమ్మ, ఇంకా నాకు ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఈ చనిపోయిన విషయం తెలుసుకొని రావడం మాట్లాడడం అట్లా ఏమైనా జరిగిందా? అస్సలు రాలేదమ్మా. ఆమె ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ April 20కి మా బాబుని దారిలో 10 మందితో కొట్టించి ఆమె అక్కడి నుంచి అక్కడ ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. అంటే కొట్టించేంత రీజన్ ఏముంది? కొట్టించేంత రీజన్ అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ అమ్మ ఆల్రెడీ అనిందమ్మా, ఏమనేసి అంటే
అంటే చిటికీలేసి మాట్లాడింది పోలీస్ స్టేషన్లో. నువ్వు బాలాజీ నగర్కి రారా నా కొడుకు ఒక్కసార్లు నేను లేపాను కనేసి, అది కూడా రికార్డింగ్ అయ్యి ఉందమ్మా మనకి గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్లో. చిటికీలేసి మాట్లాడింది. అప్పటి నుంచి మేము అస్సలు అక్కడికి వెళ్ళలేదు, మేము వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చిటికేసి మాట్లాడిందంటే నా కొడుకుకి ఏం చేస్తారు అన్న భయానికి నేను వెళ్ళలేదు అక్కడికి. అయినా కూడా మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళ అమ్మ ఫస్ట్ పండుగ వాళ్ళది. ఎందుకంటే 2024లో అయింది కదా, 25లో ఫస్ట్ పండగ అన్నమాట. పండగ రోజు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే వాళ్ళ అమ్మ మాకు మాటలు లేవు కాబట్టి ఒక 3000 మాకు ఫోన్పే చేసి నాకు వాయిస్ రికార్డింగ్ పెట్టింది. వద్దమ్మా మీరు కోపంలో ఉన్నారని నాకు తెలుసు, నన్ను క్షమించు, పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు, మీ అక్క అనుకొని నన్ను క్షమించు, నేను 3000 వేసినాను, వద్దమ్మా నాకు కూడా చాలా ప్రాబ్లం ఉంది డబ్బుల వల్ల, పిల్లలకి బట్టలు కొనుక్కోండి, మీరు బట్టలు కొనుక్కోండి, దయచేసి మీరు మా ఇంటికి పండగకి వచ్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాయిస్ రికార్డింగ్ పెట్టిన తర్వాత మా బాబు విన్నాడు. అమ్మ మాటలు లేకుండా ఎన్ని రోజులు ఉంటామమ్మా, సరే ఎట్లయితే అట్లా అవుతుంది, ఒకసారి వెళ్ళి కలిసేసి వద్దాం రా అమ్మ అనేసి అన్నాడు. అంటే నేను అన్నాను, వద్దు బాబు మళ్ళీ ఎప్పుడన్నా వెళ్దాంలే జేకబ్ అన్నాను. లేదమ్మా మనం కలిసేసి వద్దాం రా, ఇదే ఏంటంటే విషయం చెప్పి మన దగ్గర అయినట్టు ఉంటుంది, రా కోపాలు తగ్గిపోతాయి అంటే సరే అనేసి వాళ్ళ కూతురు నేను మా బాబు ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళామమ్మా. ఈవినింగ్ 5 o'clockకి వెళ్ళి వాళ్ళ అమ్మకి విషయం చెప్పినాను, వాళ్ళ నాన్నకి విషయం చెప్పినాను, అందరికి విషయం. అక్కడ వాళ్ళ పక్కన వాళ్ళ పెద్దమ్మ ఉండిందనమాట. వాళ్ళ పెద్దమ్మకు నేను విషయం చెప్పలేదు, ఎందుకంటే మా ఇంటి ముందు వచ్చి అల్లరి చేసిండ్రు వాళ్ళ పెద్దమ్మ కూడా. పోనీ వాళ్ళ అమ్మనైనా ఎక్స్క్యూజ్ చేసాం, వాళ్ళ అమ్మాయిని మనకి ఇచ్చిండ్రు కాబట్టి పోనీ వాళ్ళకి క్షమించి మనము విషయం చెప్పేసి వద్దాం. వాళ్ళ పెద్దమ్మకు చెప్పలేదు. దారిలో మళ్ళీ మేము రిటర్న్ 10 minutes కూర్చున్నాం వాళ్ళ ఇంట్లో, కూల్ డ్రింక్స్ ఇచ్చిన తాగిండ్రు బయటకు వచ్చేసినాం అనమాట. దారిలో వస్తుంటే ఏమంటుందంటే, మా పెద్దమ్మకి ఎందుకు మీరు విషయం చెప్పలేదు, మా పెద్దమ్మతో ఎందుకు మీరు మాట్లాడలేదు అనేసి అంటే, మా బాబు ఏమన్నాడంటే మెల్లిమెల్లిగా ప్యాచప్ అవుతుంది, ఇన్ని రోజులు మాటలు లేవు కదా, మా అమ్మ రావడమే గొప్ప, మా అమ్మని బతిమలాడి నేను తీసుకొచ్చినాను, సరే మీ అమ్మతో మాట్లాడింది కదా, మీ నాన్నతో మాట్లాడింది కదా, హ్యాపీగా ఉండే, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ పెద్దమ్మతో మాట్లాడుతుంది, మెల్లగా అట్లా ప్యాచప్ అవుతుంది అని మా బాబు చెప్పాడు. లేదు నేను బండి ఆపు, నేను ఇంటికి దిగేస్తా అని చెప్పేసి అనింది. ఎందుకు దిగుతావే, నడువు సీదా, మనం ఏమనుకున్నాం బయట భోజనం చేసేసి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కదా, మండి తినేసి ఇంటికి వెళ్దామంటే, లేదు నువ్వు బండి ఆపుతావా లేదా నేను దుంకేస్తాను అనిందమ్మా. బండి మీదకించి దుంకేస్తానంటే మా బాబు పక్కన బండి ఆపింది. అయిపోయిన తర్వాత ఏమైందే ఎందుకు అనేసి అంటే, ఎక్కాను అనేసి అంటే, ఎందుకు ఎక్కవంటే, లే మా పెద్దమ్మతో మాట్లాడలేదు, సరే పోదమ్మా పెద్దమ్మ, లేదు నేను రాను ఇక్కడనే ఉంటాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనేసి అంటే, మా బాబు కోపం వచ్చి ఒక దెబ్బ చెంప మీదకించి ఒక దెబ్బ కొట్టాడమ్మా. కొడితే నువ్వు కొట్టినా కూడా నేను రాను అని చెప్పేసి అనేది. ఎందుకు రావు అనేసి, నేను ఎందుకు కొట్టినా, నేను అరుస్తున్నాను కాబట్టి నన్ను కొట్టినావు, అది నీకు తెలుసు కదా నువ్వు అరుస్తున్నావు అనేసి నేను కొట్టినా అని చెప్పేసి, మరి బండి ఎక్కువ అనేసి అంటే రాను అనేసి 3 hours సతాంచిందమ్మ. అక్కడనే 3 hours సతాంచితే నేను 100కి డయల్ చేసిన. అక్కడ 100కి డయల్ చేస్తే ఎత్తారు. ఫస్ట్ 2 సార్లు చేస్తే ఎత్తలేదు, మళ్ళీ ఒకసారి చేస్తే ఎత్తారు. ఎత్తిన తర్వాత అమ్మ మేము బందోబస్తులో ఉన్నాము, కొంచెం లేట్ అవుతుంది అమ్మ అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ 2-3 సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు అన్నారు, అమ్మ మేము బందోబస్తులో ఉన్నాము, మీరు పెద్ద మనిషి మీరు ఉన్నారు కదా, మీరు అత్త అమ్మవే అవుతారు కదా, ఏదో మీ కోడల్ని కొడుకుని నచ్చ చెప్పి తీసుకెళ్ళంటే, నచ్చ చెప్తుంటే ఆమె వినట్లేదు సార్, అందుకనే నేను మీకు ఫోన్ చేసినాను అని చెప్పేసి అన్నాను. ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దారిలో ఉన్న వాళ్ళు కూడా అడిగారనమాట, ఏంటి న్యూసెన్స్ అనేసి అంటే, హస్బెండ్ అండ్ వైఫ్ మా ఫ్యామిలీ విషయం సార్ అంటే కొంతమంది వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక అతను వచ్చేసి మళ్ళీ మేము ఏం చేసింది రావట్లేదు, వాళ్ళ అమ్మకు ఫోన్ చేసాం. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మేఘన బండి ఎక్కట్లేదు, 1 hour నుంచి మమ్మల్ని ఇక్కడ ట్రబుల్ చేస్తుందో, వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అంటే, మీరు ఏమనే చేసుకోండి జేకబ్, నేను రాను, ఆమెతోటి మేము వచ్చి మాకు ఇదే అయిపోయింది, ఇప్పుడు తీసుకొస్తే మళ్ళీ దాని తర్వాత మీ ఇంటికి రావడం చాలా కష్టం అవుతుంది, ఏదో ఒకటి నచ్చ చెప్పి మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ క్లియర్గా నేను రాను అని చెప్పేశారండి ముఖం పట్టుకొని. అసలు అంటే ఈమె ఏ కారణంగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? లేదమ్మా, ఇట్లా అన్న తర్వాత ఏమైంది, మీ ఇంటికి తీసుకెళ్ళిపో ఆమె వినోదన్న. ఆయన కూడా మా ఇంటికి కూడా నేను వెళ్ళా, మీ ఇంటికి కూడా రాను, నేను ఎక్కడ పోవాలో అక్కడికే పోతా అని చెప్పేసి నిల్చుంది. మళ్ళీ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది, మరి ఏమని ఫోన్ చేసిందో తెలీదు. ఫోన్ చేసిన 5 నిమిషాలకే అదే ప్లేస్లో నలుగురు వచ్చేసి మా బాబుని ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తారమ్మా. నేను మా బాబుని పుట్టి 33 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళే అమ్మ ముగ్గురు వచ్చి, ఎట్లా అంటే వీడు వాళ్ళ తమ్ముడి పేరు నిక్నేమో
మన్నుక జీజా కతరే దాలో మన్నుక జీజా కతరేనో దాలో దాలో అనుకుంటా ఒక్కొక్కరు ముగ్గురు మా బాబు అస్సలు కనిపించట్లేదని మా గ్రూప్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. వాడిని మొత్తం వంపేసి ఎక్కడ పడితే అక్కడ కన్ను మీద ముక్కు మీద పిచ్చల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు. మోకాలతో పిచ్చల మీద కొట్టిండ్రమ్మ. వెళ్తే మొత్తము మేము మళ్ళీ అట్లాగే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చూపించేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. బాలాజీ నగర్ జవహర్లాల్ పిఎస్కి వెళ్ళినాము. ముక్కులోంచి రక్తం నోట్లోంచి రక్తం అక్కడ కేసు ఫైల్ చేసుకొని మీరు ఫస్ట్ గాంధీకి వెళ్ళి ఎమ్మెల్సీ కావాలి నాకు అని చెప్పారు అక్కడ. అనగా మళ్ళీ గాంధీకి వెళ్ళి ఎమ్మెల్సీ అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అబ్బాయి మీద వాళ్ళ తమ్ముడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత అంతా కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి బతిమలాడుకున్నారమ్మా. వాళ్ళు వెళ్ళి బతిమలాడుకున్నారు. ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేసుకున్నారమ్మా. బతిమలాడి మళ్ళీ కూడా క్యాన్సిల్ చేసుకున్నామమ్మా. అబ్బాయికి యూఎస్కి ప్రాబ్లం అవుతుంది. వాడు యూఎస్ గురించి పాస్పోర్ట్ అప్లై చేసుకుంటుంటూ జాబ్కి మళ్ళీ రావాలంటే కష్టము. పోలీస్ కంప్లైంట్ ఎస్ఐని సిఐని వాళ్ళు చాలా బతిమలాడుకున్నారమ్మా. మళ్ళీ వాళ్ళు కూడా మమ్మల్ని సంజాయించారు. పోనీ లైఫ్ చూసుకో మీ అబ్బాయిది. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు అంటే డైవర్స్ ఇచ్చేస్తాను, నేను ఈ రోజు నుంచే అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించాము, మాకు మా బాబు లైఫ్ మా అమ్మాయి లైఫే కావాలి, మేము యూఎస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అనేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ 2 స్టార్స్ ఉన్నాయి అతనికి. అది ఎస్ఐయో సియో నాకు తెలియదు. అతను అన్నాడు సరే అమ్మా ఇప్పుడు వదిలేసేయండి, మళ్ళీ సరే అయినప్పుడు మేము చూసుకుంటాము, కేసు మాత్రం క్లోజ్ చేయము కానీ బుక్ చేయను, ఆ ఎఫ్ఐఆర్ది అదే ఫామ్ అట్లనే పెడతాము, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా అయిపోతే దీనే రీఓపెన్ చేస్తానమ్మా నేను, మళ్ళీ వాళ్ళు డైవర్స్ గురించి రాసిస్తా అంటుంటారు, మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటారంట, మరి మీరు ఏంటంటే వద్దు సార్ అంటే ఇక మళ్ళీ చర్చ్ వాళ్ళు ఉండే అక్కడ, మా చర్చ్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండే. ఆ పాస్టర్ కూడా అన్నారు వద్దులే అమ్మ ఎఫ్ఐఆర్ వద్దు, మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోండి అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు పెట్టారనేసి మీ బాబు మీద మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ పెట్టిండ్రు అనుకో మీ లైఫ్ స్పైల్ అయిపోతుంది మీ బాబుది కూడా, వద్దు అంటే సరే అని చెప్పేసి మళ్ళీ కూడా నేను క్షమించి రిటర్న్ తీసుకున్నామ్మా కేసు వాళ్ళ మీద. ఇంత జరిగినా కూడా నేను కేసు రిటర్న్ తీసుకున్నానమ్మా. ఎందుకంటే ఇక డైవర్స్ ఇస్తా అంటున్నారు కదా, సరే అప్పుడైనా మా బాబు సంతోషంగా ఉంటాడేమో అన్న తర్వాత. ఇప్పుడు ఈ డైవర్స్ అయితే ఇవ్వలేదు, మ్యూచువల్గా వెళ్ళినాం అంతే. ఇప్పుడు ఈ కొన్ని డేస్లలోనే జరిగిందా మ్యూచువల్? ఇప్పుడు అంటే మార్చ్ 20 ఏప్రిల్ 20కి వెళ్ళిపోయింది కదమ్మా. మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 20కి వెళ్ళిపోయింది, 2006లో వెళ్ళిపోయింది. అంటే మా బాబుని కొట్టినప్పటి నుంచి మా ఇంటికి రాలేదమ్మా, భయం అయిపోయింది వాళ్ళకి. లాస్ట్ ఇయర్ ఇక దాని తర్వాత అసలు రాలేదు ఇక మా ఇంటికి అసలు ఆమె. ఇక సరే అని చెప్పేసి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే రాలేదమ్మా. మళ్ళీ మొన్న మేలో లాయర్ వాళ్ళు ఫోన్ చేశారు, ఒక లెటర్ వచ్చింది, లాయర్ వాళ్ళు ఫోన్ చేశారు. 10 lakhs ఎందుకు డిమాండ్ చేసిండ్రు? 10 lakhs ఎందుకు డిమాండ్ చేసిండ్రట, వాళ్ళ ఖర్చులు అయ్యాంట, నష్టపరిహారం కట్టియాలంట వాళ్ళకి. ఇప్పుడు 10 lakhs ఇస్తే మాకు డైవర్స్ ఇచ్చేస్తుందంట. ఆమె 41A సెక్షన్ కింద మా మీద కేసు పెట్టిందనమాట. మళ్ళీ లాయర్ ఏదో ఒక కేసు రాశాడు, ఆ కేసులన్నీ కొట్టేస్తా అని చెప్పేసి అన్నారనమాట. ఇక మా బాబు ఏమన్నాడు, మేము అప్పటికన్నాము మేము ఎందుకు కట్టాలి సార్, అన్ని పైసలు మా దగ్గర లేకే కదా, మేము మ్యారేజ్ కూడా అంత గ్రాండ్గా వద్దని చెప్పేసి మేము మాట్లాడుకున్నాము, ఇప్పుడు కట్టాలంటే మా దగ్గర లేవంటే లేదమ్మా అనేసి ఒక చిట్టి రాసిచ్చాడు అనమాట. మొత్తం చూసారమ్మా మీ చిట్టి చూడలేదు, చిట్టి రాసిచ్చాడు, దీనికింత టోటల్ మొత్తం 9,80,000 ఎంతో అయింది, మొత్తం మీరు అరేంజ్ చేసుకోండి, 15th వరకు మీరు కేసు క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి మే 15th వరకు అన్నారు. మేము చాలా ట్రై చేసినాము కాలేదు. మళ్ళీ మేము లాయర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినాం అనమాట. ఏమనేసి సార్ ఇంకా మాకు అమౌంట్ అరేంజ్ అవ్వలేదు, మాకు 1 month టైం ఇవ్వండి అన్న. నో సారీ సిస్టర్ మేము టైం ఇవ్వలేము, మీరు ట్రై చేయండి అని చెప్పేసి మళ్ళీ మాకు రిప్లై ఇచ్చారనమాట. అట్లా ఇచ్చినా కూడా మాకు అమౌంట్ అవ్వలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ కలుద్దామనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్తో మాట్లాడినాను. లాయర్ ప్లీజ్ మీరు ఏమైనా చేయండి, ఇంకా కాలేదు, కాకుంటే మాకు ఇంకా కొంచెం టైం ఇవ్వండి అంటే లేదు. అప్పటికి వాళ్ళు ఏం చేశారంటే మా ముందే వాళ్ళ అమ్మతో మాట్లాడదాము అనేసి లాయర్ ఫోన్ కలిపాడు, వాళ్ళ అమ్మ ఎత్తలేదు. మధ్యవర్తిలో జీవన్ జ్యోతి సిస్టర్ అన్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనమాట, వాళ్ళని పంపించారు వాళ్ళ అమ్మ వాళ్ళు. సిస్టర్ని అడిగారనమాట, సిస్టర్ మరి ఏమంటారు, పద్మ సిస్టర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమంటున్నారు మరి అనేసి అంటే, ఇదిగో వాళ్ళు ఈ సెటిల్మెంట్ ఎంత తొందర చేసుకుంటే అంత మంచిదమ్మా, లేకపోతే మా సైడ్ అందరూ వాళ్ళ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే నాకు కొన్ని వీడియోస్ చూపెట్టారు కదా మీరు, సో ఇంటి ముందుకు వచ్చి ఇట్లా గొడవలు పెట్టడం అట్లా చేసి. ఇంటి ముందు గొడవలు పెట్టలేదమ్మా, వాళ్ళ ఇంటికి ఈస్టర్కి వెళ్ళాం కదా, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 20కి వెళ్ళాం కదా, వాళ్ళ ఇంటికి రోడ్డు మీద వాళ్ళు ప్లాన్ వేసుకొని రోడ్డు మీద కొట్టారమ్మా మా బాబాని, వాళ్ళ ఇంటి దగ్గర
ఓకే. బాలాజీ నగర్ హైటెక్షన్ రోడ్ ఏదో ఉందంట. ఆ రోడ్ మీద వాళ్ళ ఇంటికి అక్కడికి ఒక 15 నిమిషాలు అంతే. మా బాబుని కొట్టిన ఇంటికి వాళ్ళ ఇంటికి 10 మినిట్స్ 15 మినిట్స్ అంతే దూరంలో రోడ్డు మీద కొట్టారమ్మా మా బాబుని. సో ఇప్పుడు ఒక వీడియోలో ఇది తిట్టడం జరుగుతుంది రసూల్ని. అది ఎవరు ఆ అమ్మాయి మీరు స్కార్ప్ వేసుకొని తను మేఘన్ అన్నయ్యనా? కాదమ్మా, వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ ఆమె అందరు మా ఇంటి ముందుకు వచ్చేసి ఎప్పుడు ఇది డిసెంబర్లో వచ్చారమ్మా, ఎందుకంటే క్రిస్టమస్కి ఇంట్లో తీసుకో మా అమ్మాయిని అన్నట్టుగా వచ్చారనమాట. ఓకే. ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి, ఎందుకంటే మాకు ఇది ఏం కేసు అంటారు, మహిళా మండలి కేసు నడుస్తుంది ఆల్రెడీ. ఇక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఓకే. ఇక కేసు నడిచేటప్పుడు అమ్మాయిని ఇంట్లోకి తీసుకొద్దని చెప్పారు కొంతమంది. కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాతే, మీరు కాంప్రమైజ్ అయిన తర్వాతే, అక్కడ లెటర్ రాసిన తర్వాతే ఇంట్లోకి రావాలంట. నేను అన్నాను, నేను ఇంట్లోకి తీసుకున్నమ్మా అని చెప్పేసి అన్నా. బయట నిల్చొని కొజ్జోడు ఇది లంజలు నా బిడ్డను వాడుకున్నారు, ఇది చేశారు, పని మనిషి లేక పని మనిషి గురించి నా బిడ్డను వాడుకుంటున్నారు, అది ఇది అనేసి ఇంటి ముందుండే చాలా పరువు తీశారమ్మ. 1 hour 2 hour. మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఎలగొట్టేంత వరకు పరువు తీశారు. ఎవరు మన ఈ పోలీస్ స్టేషన్ మేడిపల్లి పిఎస్కి అయితే నోటెడ్ అయిపోయిందమ్మా. మేఘన జేకబ్ నోటెడ్ అయిపోయిందనమాట. ఆ రోజు మేము బాబు లోపలెళ్ళి చనిపోయినప్పుడు కూడా మేము మేడిపల్లి 100కి డయల్ చేసినాం అనమాట. డయల్ చేయగానే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరమ్మా మీ బాబా అంటే, అవును సార్ అనగానే, ఎవరు జేకబ్ చనిపోయాడా అని పోలీసు వాళ్ళు అసలు బాబుని కూడా చూడకుండా అంత నోటెడ్తో చెప్పేశారనమాట. బాబు చనిపోయాడమ్మా, జేకబ్ అని పేరు అంత నోటెడ్ అయిపోయిందమ్మా జేకబ్ది పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఇచ్చి. అదేమో డిసెంబర్లో అయిందమ్మా. గేట్ దగ్గర మా ఇంటి ముందు వచ్చి ఇజ్జత్ తీసి వెళ్ళిపోయి నెక్స్ట్ డేనో మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంటి ముంగత బతిమలాడుతారు. అంత ఇజ్జత్ తీసిండ్రమ్మా బయట గేట్ దగ్గర. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మా అమ్మాయిని ఇంట్లోకి తీసుకోండి, మీ వాకిట్లో నేను పరువు తీసినాను కదా, మీ ఇజ్జత్ తీసినాను కదా, మీరు బయటికి రండి, మీ బస్తోళ్ళ ముందే నేను క్షమాపణ అడుక్కొని మీదేం తప్పు లేదు, మా బిడ్డదే తప్ప అని క్షమాపణ అడుకొని మా బిడ్డని ఇంట్లోకి చేర్చేసి వెళ్ళటానికి వచ్చినాను అనేసి ఆడ. అప్పుడు నేను మేడిపల్లి పిఎస్ వాళ్ళకి ఫోన్ చేసినాను. మళ్ళీ వచ్చిండ్రు సార్, మొన్నే ఇంత ఇజ్జత్ తీసి పరువు తీసేసి వెళ్ళిండ్రు, మళ్ళీ వచ్చిండ్రు సార్, నేను ఏం చేయాలో నాతో అవ్వట్లేదు అంటే వచ్చారు. 100 డయల్ చేయగానే 2 కానిస్టేబుల్స్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేస్తారు. మీరు బయటికి వెళ్ళిపోండి, మీరు తెచ్చిన మొత్తం లగేజ్ తీసుకొని ఫస్ట్ మీరు బయటికి రండి అన్నారు. పెద్ద ల్యాబ్ తీసుకొని వాళ్ళని బయటికి తీసేసి వీడియోస్ ఫొటోస్ తీసుకొని నన్ను తాళం వేసుకోమన్నారు. ఎందుకంటే నన్ను పట్టుకొని వదలట్లేదు అంటే అప్పుడు ఇక్కడ సీసీ రోడ్ పడలే, అంత మట్టి అదే ఉందన్నమాట. కాళ్ళు పట్టుకుంటున్నారు, నేను అటు ఇటు వెళ్తే కూడా నన్ను వాళ్ళ తల్లి బిడ్డలిద్దరు కాళ్ళు పట్టుకుంటున్నారు అనమాట. నన్ను క్షమించండి, నా బిడ్డని క్షమించండి అనేసి. అమ్మ నువ్వు పడేటట్టు ఉన్నావు, వాళ్ళు పాడేస్తారు, నువ్వు వెళ్ళి నువ్వు ఫస్ట్ గేట్ పెట్టుకో అమ్మ అనగానే నేను లోపలికి వచ్చి తాళం వేసేసినాను. ఇక అమ్మేగా నా బయట ఉండి అత్తమ్మ నేను ఆడపడుచులతో మంచిగానే ఉండేదా? ఆడపడుచుతో బాగానే ఉంటుండేమ్మా, అందరితో బాగానే ఉంటుండే. కానీ మా అమ్మాయిలు పెళ్ళైన కాడ నుంచి అమ్మ ఒక్కసారి మా ఇంటికి వచ్చారంతే. పెళ్ళికి ఒకసారి వచ్చి వెళ్ళారంటే మధ్యలో ఒక్కసారి మా అన్న పెళ్ళి ఉందనేసి ఒక్కరోజు వచ్చేసి వెళ్ళిపోయారు. మా అమ్మాయి వాళ్ళు అస్సలు రారు మా ఇంటికి. పెద్దమ్మాయి అయినా చిన్నమ్మాయి అయినా రాదు, మేమే వెళ్తాం వాళ్ళ ఇంటికి. ఎందుకంటే మా అమ్మాయికి వీళ్ళకి తెలుసు వీళ్ళ క్యారెక్టర్ ఎట్లా అని చెప్పేసి ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే చూసుకున్నారు. వాళ్ళు క్లియర్ అన్నారు, అమ్మ నేనైతే మీ ఇంటికి రాను, ఆమె అట్లా మాట్లాడుతుంది, అట్లా గొడవలు, మేము వచ్చినామంటే ఆడపిల్లలు ఇట్లా అన్నారు మళ్ళీ లేనిపోని ఇదైతే నేను రానమ్మా, ఎప్పుడైనా చూడాలనుకుంటే మీరే రండి. చివరిగా ఏం చెప్పాడన్నా మీతోనే? చివరిగా ఏం లేదమ్మా, ఏంటంటే 5వ తారీఖు నాడు వారం అంతా తిప్పిండమ్మా. అమ్మ ఇడికి పోయేసి వద్దాం రా అమ్మ అని చెప్పేసి వారం అంతా తిప్పిండు. చేసినా కూడా తనకి ఇష్టమే. ఎవరికి ఆయన కూడా పోనీ అమ్మ క్షమిస్తాము పోనీ, ఆమె డైవర్స్ ఇస్తేనే నేను తీసుకుంటానమ్మా. అప్పటి వరకు నేను డైవర్స్ అని నా నోరుతో నేను ఆమెకి ఇవ్వను. ఎందుకంటే మన బైబిల్లో ఒకటే పెళ్ళి ఉందమ్మా, మళ్ళీ 2వ పెళ్ళి ఉంది, ఆమె నాకు భార్య, ఎట్లా నన్ను ఉండనమ్మా, నేను సర్దుకుపోతామ్మా అని చెప్పేసి అన్నాడు మా బాబు. కానీ ఇక ఆమె ఎంగేజ్మెంట్ అయిన కానుంచి డైవర్స్. ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా ఆమె ఏమంటుందంటే నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆమె ఫిజికల్గా అందరితో కలిసినాను ఇది చేసినాను అని చెప్పి మాట్లాడిన మనిషి ఇప్పుడు మా బాబుని సడన్గా ఒక్క రోజులోనే ఆమె గెస్ చేసి నువ్వు షోల్డర్ మీద చెయ్యవు, నన్ను పట్టుకోవు, నన్ను కేరింగ్ తీసుకోవు, ఏం లేదు. నేను సినిమా థియేటర్లో ఆ కోనర్లో మా బాబుకి అది కూడా తెలియదు, కోనర్ సీటు కప్పల్స్ అంట, వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు దాంట్లో అది కూడా బుక్ చేసిందంట, తనే బుక్ చేసిందంట. కూర్చున్నా కూడా అంటుందంట నీకేం ఫీలింగ్స్ రావట్లేదా నేను నీ పక్కన కూర్చుంటే అని సినిమా థియేటర్లో అడుగుతుందంట. ఏం ఫీలింగ్స్ రావాలి అనేసి అంటే ఆమె వచ్చి తొడ మీద కూర్చొని సినిమా చూసిందంట సినిమా థియేటర్లో
తొడ మీద కూర్చొని సినిమా చూసిందంట. ఇప్పుడు నేను ఏం ఫీలింగ్స్ అవ్వట్లేదు అని అడుగుతుందంట. పెళ్ళి కాలేదు మేఘన, మనం ఇవ్వలే బయటికి వచ్చినాము, ఏదున్నా పెళ్ళి అయిన తర్వాత చూసుకుందాము, బయట ఇలాంటి పనులు మనం చెయ్యొద్దు అని కూడా మా బాబు మాట్లాడిండంట అమ్మ. ఇంకేం మాట్లాడాలమ్మా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మళ్ళీ వచ్చి మాట్లాడతారని ఏమన్నా అనిపిస్తుందా? రారమ్మా, వాళ్ళు ఇంకా రారు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ తోటే అన్నీ చేసిండ్రమ్మా. ప్లాన్ తోటే మా కొడుకుని కొట్టించిన తర్వాత ప్లాన్ తోటే నేను వాళ్ళకి ఎట్లుందంటే, మా అమ్మాయికి విడాకులు ఇచ్చినా కూడా వాడిని మాత్రం ఇడిచిపెట్టొద్దు, వాడిని ఏదో ఒకటి చేసిన తర్వాతనే మా అమ్మాయికి విడాకులు అన్నట్టుగా ఆ రోజు పండగ రోజు రమ్మని పిలిచి మా అబ్బాయిని కొట్టిన తర్వాత ఆ రోజు వాళ్ళు పోలీస్ స్టేషన్లో మా అమ్మాయిని పంపించము, మా అమ్మాయికి మేము విడాకులు ఇచ్చుకుంటాము అని చెప్పి మాట్లాడిండ్రమ్మా. అది ప్లాన్ తోటే చేశారు. ఇప్పుడు మాత్రం వాళ్ళు రారు. అయినా కూడా అది 10th దగ్గరికి వచ్చేసిందని మా బాబు చాలా భయపడ్డాడమ్మా. అమౌంట్ అవ్వలేదు, ఇంత గొడవలు పెడుతున్నారు, వాళ్ళు 10 lakhs డిమాండ్ చేశారు కదా మమ్మీ, మనకు లోన్ పుట్టలేదు. లాస్ట్ టైమే లాయర్ వచ్చేసి మనకి టైం ఇవ్వనని చెప్పిండు. మరి ఇప్పుడు వెళ్ళి మనం డైరెక్ట్ అడిగినా కూడా లాయర్ అన్నాడు, లేదమ్మా వాళ్ళతో మాట్లాడి చెప్తాను టైం. మానసికంగా నా కొడుకు చాలా అమ్మ మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండమ్మా. వాడు ఇట్లా చేసుకున్నవాడు కాదమ్మా. వాడు నా కొడుకు లేకుండా అయిండమ్మా. ఇప్పుడు అది బాగానే ఉందమ్మా, బాగానే తిరుగుతుండు. నా కొడుకు లేకుండా నా కొడుకుని ఏ రోజు నేను ఒక దెబ్బ కొట్టలోకి ఇదమ్మా. నేను ఎట్లా నా కొడుకుని చదువుకున్నా, డిగ్రీ వరకు చదువుకిచ్చుకున్నామ్మా నా కొడుకుని నేను. ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడమ్మా చెప్పండి, నా కొడుకు ఎక్కడున్నాడమ్మా? అమ్మ ఆకలి అవుతుంది అన్నం తినిపి అమ్మ అంటాడు, అమ్మ నాకు కొంచెం ఛాయ్ పెట్టి అమ్మ అంటాడు. ఇప్పుడు నా కొడుకు 4 రోజుల నుంచి అమ్మ అన్నం అడగట్లేదు, ఛాయ్ నాకు అసలే కనబడట్లేదు అమ్మా. నా కొడుకుని ఎక్కడ తేలాడితే నా కొడుకు కనబడతాడమ్మా. నా కొడుకుని ఎక్కడ పోయి ఎత్తుకోమంటారమ్మా చెప్పండి. ఎప్పుడైనా అమ్మ మనం ఇటు వెళ్దామంటాడు, నేను లేదు మా బాబు బయటికి వెళ్ళాడమ్మా. ఇప్పుడు నన్ను అమ్మ నువ్వు వస్తావా అని కూడా అడగలేదమ్మా, వానంతలా వాడు వెళ్ళిపోయాడమ్మా. అమ్మా ఒక్క టార్చర్ కాదు, 2 టార్చర్లు కాదమ్మా. ఇంటికి రావాలంటే నా కొడుకు భయపడుతుండమ్మా. అమ్మ ఆఫీస్లోనే వండుకుంటాడమ్మా, మళ్ళీ లేచి డ్యూటీ కంటిన్యూ చేసుకొని వస్తాడమ్మా. అమ్మ నువ్వు తిన్నావా అని అడుగుతాడు. అమ్మో ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరున్నారమ్మా? నాకు ఉండోడు ఒక్కడు వెళ్ళిపోయాడమ్మా. వాడిని చూసుకుంటే నేను బతికినమ్మా ఇన్ని రోజులు. ఇప్పుడు ఎవరిని చూసి బతకాలమ్మా నేను? ఎవరి కోసం బతకాలమ్మా నేను? మీరే చెప్పండి అమ్మా, మీరే నాకు న్యాయం చేయండి తల్లి. నా కొడుకు నాకు తెచ్చియండి అమ్మా, నా కొడుకు నాకు కావాలమ్మా. మన శవమైన నా ముంగట అయ్యండి అమ్మా, మన శవాన్ని చూసుకొని అయినా నేను బతుకుతానమ్మా. నా కొడుకు నా దగ్గర ఉన్నాడు, వాడి శవాన్ని చూసుకొని నేను బతుకుతానమ్మా. వాళ్ళతోటి మాట్లాడకుండా నేను మాట్లాడతామ్మా వాళ్ళతోటి. అమ్మా అమ్మా ఇప్పుడు మా బాబు మేనేజర్ అమ్మ, ఈ సిస్టమ్ ల్యాప్టాప్ దీంట్లో ఉంటుందంట. ఏమేమి సామాన్లు వచ్చినాయో ఏంటి అవన్నీ అన్లోడింగ్ డౌన్లోడ్ అదంతా అందులో చేసుకుంటారంట. అంతా దాంట్లో చేసుకోవాలంట. ఇందులో ఇది చేతో చేస్తుంటాడు. అది కాల్ 2-3 సార్లు చేస్తుందమ్మా. లిఫ్ట్ చేయడు మా బాబు. ఆ పని అయిపోయిన తర్వాత లిఫ్ట్ చేసి చెప్తాడంట, నేను వర్క్లో ఉన్నాను, నేను ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తాను అనేసి. లేదు నువ్వు ఇప్పుడు మాట్లాడవచ్చు కదా, నీకు ఏమవుతుందో నాతో మాట్లాడడం, నీకు నా మీద లవ్వింగ్ లేదు, నా మీద ప్రేమ లేదు, ఏం లేదు, నువ్వు ఎప్పుడు చూసి ఆఫీస్ అంటావు, అది ఇది అని చెప్పేసి ఆయన కూడా అనుకొని ఏమని అనేసి ఇక ఫోన్ జోబులో పెట్టేసుకొని ఆయన వర్క్ కంటిన్యూ చేసుకుంటాడమ్మ. చేసుకున్న తర్వాత మా బాబు నైట్ 2 o'clock వస్తాడనమాట. 2 o'clock వస్తే నైట్ అదేమో 5 o'clock జాబ్కి వెళ్తుంది. మా బాబు 2 o'clock వస్తాడు. 2 o'clock వచ్చినా కూడా మళ్ళీ నైట్ అంతా ఆఫీస్కి వెళ్ళేంత వరకు వాడితో గొడవ. ఫోన్ ఎత్తలేదు, అలగడము, పడుకోవడము, మళ్ళీ మా బాబు బతిమలాడము. చెప్తాడమ్మా నేను బతిమలాడినమ్మా, ఆయన కూడా అది ఇంత పెద్దగా చేసిందా అంత షేర్ చేస్తాడమ్మా బాబు. పోయి నేను పప్పి కూడా ఇస్తామ్మా, ఇట్లా సారీ అని కూడా చెప్తామ్మా, దాని కాలు కూడా మొక్కుతామ్మా, ఆయన కూడా నన్ను ఇది చేయదమ్మా అసలు అనేసి అంటాడమ్మా. మళ్ళీ 5 గంటలకు లేచి క్యాబ్ రాగానే లేస్తుంది, స్నానం కూడా చేసుకోదమ్మా.
అదే బట్టలు వేసుకుంటుంది, ఇక లేస్తుంది అట్లనే ఉట్టి బ్రష్ చేసుకుంటుంది, ఇక బట్టలు మార్చుకుంటుంది, ఉట్టి కొప్పు వేసేసుకుంటుంది, బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది అమ్మ. మళ్ళీ మా బాబుకి ఏంటి కండిషను, మా బాబు కారులో వెళ్ళి ఆమె క్యాబ్ రాగానే ఆమెది బ్యాగు ఆమెకు షటర్ తీసుకెళ్తుంది అమ్మ. ఆ షటరు వేసుకొని ఆమె కారులో కూర్చున్నాక బ్యాగ్ ఇవ్వాలి ఆమెకి, మళ్ళీ అది ఇవ్వాలి, షటర్ ఇవ్వాలి. అయినా కూడా పర్లేదు నా భార్యే కాదు కదా నేను చేస్తున్నా. ఆమె చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, నాకు అవి ఫుల్ఫిల్ చేయాలి జేకబ్ అనేసి అంటే అట్లా కూడా మా బాబు సరే అట్లనైనా మారుతుందేమో అనేసి మా బాబు అట్లా కూడా చేసిండమ్మ. ఆమె ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా స్నానం చేసుకొని వచ్చి రెడీ అవుతుంది, చర్చికి వెళ్ళాలన్నా కూడా ఏం చేస్తుంది అంటే 2 కాళ్ళకి వ్యాజ్లింగ్ మా బాబు పెట్టాలమ్మ, దానికి 2 కాళ్ళకి వ్యాజ్లింగ్ పెట్టాలి. 1 షూ చెప్పులు ఏమన్నా ఉంటే మా బాబు దాన్ని తూడ్చి దానికి అమ్మ మా బాబు చెప్పులు కూడా తూడ్చిండమ్మ, చెప్పులు తూడ్చిండు, వ్యాజ్లిన్ పెట్టిండు కాళ్ళకి. నా భార్య కోరిక నేను పూర్తి చేస్తామ్మా, అప్పుడైనా భార్య మారుతుందేమో, నా భర్త ఇంత మంచి భర్త దొరికిండని మారుతుందేమో అమ్మ, నేను మార్చుకుంటామ్మా. వాళ్ళ అమ్మతో కూడా అదే చెప్పిండు, నేను మార్చుకుంటామ్మా. కానీ ఇన్ని చేసినా కూడా అమ్మాయి ఇప్పుడు మారలేదు, అసలు మారలేదమ్మా. నా కొడుకునే చంపిందమ్మా, ఇంతవరకు నాకు మారలేదమ్మా. ఇప్పుడు ఆమె తెలిసి కూడా ఏం మాట్లాడలేదు. ఎవరమ్మా? మేఘన ఏం మాట్లాడలేదమ్మా. ఇట్లా స్టేటస్లు చూసినాక కూడా మా బాబు మా ఫ్రెండ్ పాప వాళ్ళ ఫ్రెండ్ది ఫోన్ నెంబర్ ఆమె దగ్గరది, వాళ్ళు అప్పుడప్పుడు స్టేటస్లు చూసుకుంటారు. ఆ అమ్మాయి కూడా జేకబ్ చనిపోయాడని స్టేటస్ పెట్టిందంట. ఆమె ఆ స్టేటస్ చూసి ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడుగుతుందంట, వాళ్ళు నిజంగానా 5 తారీఖు 10వ తారీఖు అక్కడ ఫైనల్ ఉంది మాకు లాయర్ దగ్గర సెటిల్మెంట్ చేయాలి, అందుకనేసి అట్లా స్టేటస్ పెట్టిండా అని చెప్పేసి అడుగుతుందంట అమ్మ మా అమ్మాయిని. నిజంగా చనిపోయాడా, యాక్టింగ్ చేస్తున్నాడా, యాక్టింగ్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగింది. యాక్టింగ్ చేస్తే వాళ్ళు పెట్టుకుంటారేమో, నాకేమో అవసరమే నా ఫోన్లో పెట్టుకోవడము, నిజంగానే చనిపోయాడు అని చెప్పిండంట. లాయర్ కూడా స్టేటస్ చూసి అడిగాడు, ఏంటమ్మా ఇట్లా మరి బాబు మొన్న వచ్చిపోయాడు కదా ఏంది అంటే ఇట్లా అన్నాను. వాళ్ళు కూడా స్టేటస్ చూశారు, మరి వాళ్ళు చెప్పుంటారు కదమ్మా, ఒక్కసారి అని వచ్చి సరే చివరి మా బాబు ఇంత ఇష్టపడ్డాడు, ఇంత సేవలు చేశాడు కదమ్మా, ఒక్కసారి అని వచ్చి ముఖం చూసి వెళ్తే మా బాబు ఆత్మకు శాంతి ఉంటుండే కదమ్మా, ఇప్పుడకైనా మా భార్య వచ్చి నన్ను చూసింది అని చెప్పేసి. ఆయన కూడా ఎవరూ రాలేదమ్మా, కనీసం ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు నాకు. ఇంకేం చేయాలమ్మా చెప్పండి అమ్మా. నా బాబు చూడమ్మా ఎంత చక్కగా వింటున్నాడమ్మా అక్కడ కూర్చొని. ఎన్నిసార్లు టీవీ నైన్ అన్నమ్మా వానికి, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి పోదామంట, వద్దు మమ్మీ దాని మెంటాలిటీ అట్లుండి అది ఇస్తుందమ్మా, మనం బాగానే ఉన్నాం కదమ్మా, మనం అర్థం చేసుకుందామమ్మా అన్నాడమ్మా నా కొడుకు. మనం అర్థం చేసుకుని మార్చుకుందామమ్మా, అది చిన్న పిల్లమ్మా, దానికి ఏదో పిచ్చి ఉందమ్మా, పోనీ మా బాబుని ఇట్లా కూడా అన్నదంట, ఊకి మీ పరువు తీస్తున్నా కదా జేకబ్, ఊకే నా వల్ల మీ పరువు పోతుంది కదా, ఒక్కసారి నన్ను సైకో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెకప్కి తీసుకెళ్ళి జేకబ్ అన్నది. అరే ఊకో నీకు ఏం లేదు, తర్వాత చూసాంతే నీకేం సైకో లేదు ఏం లేదని మా బాబు దాన్ని నచ్చ చెప్పిండంట. ఆ ఫీలింగ్లో నేను సైకో అన్న ఫీలింగ్ అమ్మాయికి రావద్దు అన్నట్టుగా నచ్చ చెప్పిండంట అమ్మ మా బాబు. ఇప్పుడు మీరు ఫైనల్గా మళ్ళీ అమ్మాయి మీద ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం లాంటిది ఏమైనా చేస్తారా అంటే? అది నేను మా వాళ్ళని కనుక్కొని నేను ఆలోచించి చేస్తానమ్మా. ఇప్పుడు ఎందుకంటే నాకు ఏం లేదమ్మా, ఎందుకంటే ఇప్పుడు నా బాబు జీవితం ఇట్లా అయింది, ఇంకొక మొగల జీవితం ఇంకొక పిల్లల జీవితం ఇలా కావద్దనేసి నేను అనుకుంటున్నాను అంతే అమ్మ. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిందంట మా పిల్లగాడు అది కూడా మాకు పెళ్ళి అయిన తర్వాతే చెప్పిండ్రమ్మ. వాళ్ళ ఫోటోలు చూపించింది, వాళ్ళు వచ్చి తాంబూలాలు మార్చుకున్నవి చూపించిండ్రు, అన్నీ చూపించిండ్రు. దాని తర్వాత నా కొడుకుని కూడా ఎట్లా అంటే ఈ వారంలో మా బాబుని చూశారు, వచ్చే వారంలో వాళ్ళు మా ఇంటికి వచ్చారు, నెక్స్ట్ వారంలో మమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లారు, మళ్ళీ వచ్చే వారంలోనే ఎంగేజ్మెంట్ 1 మంత్లోనే అన్నీ అయిపోయాయి అమ్మ. వెంటనే చేసేసారమ్మ, ఒకటే నెల. బయటికి ఏమైనా తెలుస్తాయి అనేసి వెంటనే మేము ఎంత టైం అడిగినా వాళ్ళు టైం ఇవ్వలేదమ్మా మాకు. వాళ్ళే డేట్లు డిసైడ్ చేసుకోవడం, వాళ్ళే చెప్పడము, వాళ్ళే ఇది చేయడం అంతా. కానీ ఈ రోజు అయితే మీకు కొడుకుని లేకుండా చేశారు కదా, వాళ్ళు పెట్టినటువంటి చిత్రహింసలకే పాపం ఆయన అవునమ్మా. పెళ్లి కానంత వరకు నా కొడుకు రాజా అమ్మ, ఒక రాజాలాగా ఉండే అమ్మ. బయటికి వెళ్తే కూడా అమ్మ ఎంత టిప్ నా చూడండి అమ్మ, మా బాబీ కూడా నేను ఫోటోలు పెడతా మీకు అమ్మ. ఎంత రెస్పెక్ట్ అమ్మ మా బాబీకి, చిన్నోళ్ళ కానించి పెద్దోళ్ళ కానించి అమ్మ. మా బాబు అందరు రెస్పెక్ట్ ఇస్తాడమ్మ అందరికీ. పెళ్ళైన కానించమ్మ నా బాబు మొత్తం
మొత్తం అమ్మ అసలు తిండి లేక ఇది లేక టెన్షన్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి వాడు అలసిపోయిండమ్మ. లాస్ట్ ఫైనల్ అమ్మ 10వ తారీఖు వాళ్ళు సెటిల్మెంట్ కాకపోతే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే అని బెదిరించిండ్రమ్మా. అది లాయర్ త్రూవే అమ్మ. లాయర్ ఫోన్ చేసిండు వాళ్ళకి. లాయర్ చేసినప్పుడు వాళ్ళు స్పీకర్లో పెట్టానమ్మా నేను నిన్న చెవులతో. మా బాబు విన్నాడమ్మా. మా బాబా మాట వినకపోయి ఉన్నా మా బాబు బతికేవాడేమమ్మా. 5వ తారీఖు ఉన్నాయి మమ్మీ మనకు డబ్బులు కాలేదు ఎట్లా అని చెప్పేసి నన్ను అడిగిండమ్మా మా బాబు. సరేరా చూద్దాం. నిజంగా అంటే ఇప్పటిదాకా అమ్మ మాట్లాడినటువంటి మాటలు వింటే నిజంగా ఆయన చాలా అమాయకుడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే తనను మార్చుకోవాలి, సో పెళ్ళి చేసుకున్నా కదా ఎప్పటికైనా మారుతుందని చెప్పేసి తపన పడ్డాడు. లాస్ట్కి అవన్నీ తీసుకోలేక మానసికంగా ఈరోజు సో వీళ్ళ తల్లికి కొడుకు లేకుండా చేశారు. నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే ఎలా ఉంటాయండి? కొంచెమన్నా ఆలోచించాలి కదా. నిజంగా రోజు రోజుకు చూస్తూ ఉంటే సమాజం ఎటుపోతుంది. సో వరకట్నము అని అంటే ఎప్పుడు చూసినా అమ్మాయిల కోసమే అందరూ అంటే ఒక వరకట్నం అంట ఇట్లా జరిగిందంట అట్లా జరిగింది అంటారు. మరి ఈరోజు అబ్బాయికి కూడా జరిగింది కదా. సో దీనికి ఎలా న్యాయం చేస్తారు మరి? అవునమ్మా, ఆడోళ్ళకి న్యాయం కాదమ్మా, ఆడోళ్ళకే చట్టం కాదమ్మా. ఏమనంటే బెదిరిస్తుండే అమ్మా. నేను కొత్తగా పెళ్ళి చేసుకొని వచ్చినాను, మీ మీద కంప్లైంట్ పెడితే మిమ్మల్ని లోపలేస్తారు, నాదే గెలుస్తుంది, నాదే నడుస్తుంది, నీకు తెలియదు అదే అని మమ్మల్ని బెదిరిస్తుండే అమ్మా. నా కొడుకుని బెదిరిస్తుండే అమ్మా. అది ఆడోళ్ళకే చట్టం కాదు. నేను గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నా, మగవాళ్ళకు కూడా చట్టం న్యాయం కావాలయ్యా. ఎంతోమంది మగవాళ్ళు కూడా బలులు అవుతున్నారయ్యా, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు నా కొడుకు చనిపోయాడమ్మా, నా కొడుకుని మీరు తెచ్చిస్తారా? అయ్యో నా కొడుకుని మీరు తెచ్చియండి, మాకు ఒక న్యాయం కావాలి. ఆమెకు శిక్ష పడాలని నేను అనుకుంటున్నా. ఆమెకు శిక్ష పడాలమ్మా, ఆమెకు నా కొడుకులాగా శిక్ష పడాలమ్మా. పైసలు కూడా ఉండదు. నువ్వు అలాంటిది లంజయ్ గింజని ఎందుకు లేకపోతే స్టేషన్లో లంజకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? తిట్టినా అంటే దేని తిట్టినా? మా అమ్మని పత్తివత అంటే తిట్టినా. మీ అమ్మ అంటే నీకు కోపం రాదా? లంజకి ఎందుకు ఫోన్ చేసినావు మళ్ళా? నీకు అలవాటే కదా నన్ను మా అమ్మని అంటే అబ్బాయిల దగ్గర పంపించి నువ్వు పైసలు తీసుకోవడం నీకు అలవాటే కదా. లంజ అన్నాక లంజకి ఎందుకు ఫోన్ చేస్తావు? సారీ చెప్పండి. ఆ ముందు లేదు తెలివి నీకు చెప్పేటప్పుడు? నోటికి ఎంత వస్తుందో చెప్పడమే. చెప్పుకోండి పోయి. హలో చెప్పు. సారీ గ్రేస్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. దేనికన్నా దేనికన్నా లంజే అని ఆ మాట నాకు అలవాటు అని అనేసా నేను అంతే. నీకు లంజా అని ఎందుకు అనిపించింది? నువ్వు నీకు ఏం చేసినా మీకేం చేసినా మిమ్మల్ని ఏమన్నా ఏం టార్చర్ పెట్టింది ఆ లంజా అన్న? నీకు ఆ లంజం చేయాలి ఫస్ట్, ఆ పని లంజ పని చేయాలి ఫస్ట్ అని మీ మమ్మీ ఇంకా నువ్వు అన్నారు కదా. దేనికోసం అన్నారు? అది లంజా దేనికన్నారు అంటున్నా. ఆ మాట అట్లా వచ్చింది గ్రేస్, అది మాట అనాలని కాదు. ఎట్లా నీకు ఉట్టిగానే వస్తుందా మాట? అది తిట్టి వేరే వాళ్ళని తిట్టి అట్లా అలవాటు అయ్యి అట్లా అన్నానే ఆ ఉద్దేశంతో అనలేదు. అంటే నా మొగడు అంటే లంజా అన్నాడు, నువ్వు అంటే నేను పడాలా? మా అమ్మ అంటే నేను పడను. చేయలేదు గ్రేస్, సారీ. అదంతా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అట్లా చేసినాను నేను అంతే. నువ్వు నాకే పక్కన పెట్టు, నాకు సంబంధం లేదు. మా అమ్మగారు ఏం చేసినారు నీకు? ఏం చేయలేదు గ్రేస్, అందుకే నేను ఇంత 2 months నుంచి బాధపడుతున్నాను. నిజంగా యాక్టింగ్ అయితే కాదు గ్రేస్. నేను పక్క చెప్తా యాక్టింగ్ ఏది? యాక్టింగ్ కాకుండా మాత్రం ఉండదు, పక్క యాక్టింగే. కాదు గ్రేస్, యాక్టింగ్ కాదు. మళ్ళీ నీకు ఇప్పుడు ఎవరైనా నేర్పించుంటారు, నేర్పిస్తే నువ్వు మళ్ళీ మారిపోతావు. నేను ఎవరు చెప్పినా మారని ఈసారి, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ అవసరం ఇప్పుడు. ఎందుకు అవసరం? ఏమైనా పని ఉందా? లేదు, ఇది నా ఫ్యామిలీ, అది అంతే. నా ఫ్యామిలీ అనుకోనే కదా పెళ్లి చేసుకున్నా నేను, సిగ్గులేని దాన్ని. అప్పుడు నీ ఫ్యామిలీ కాదే అంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినారా నీ లైఫ్లోకి? ఎవ్వరు రాలేదు. మళ్ళీ అప్పుడు ఫ్యామిలీ ఉండే, ఇప్పుడు ఫ్యామిలీ మధ్యలో వెళ్ళిపోయింది మళ్ళీ.
అప్పుడు నేను బుద్ధి తక్కువ అయ్యి అందరి మాటలు విని ఒక్కదాన్నే ఉండొచ్చు నువ్వు అని మాటలు విని ఉన్నాను. అలా ఇంకా హ్యాపీ లైఫ్ ఈసారి మొత్తం తాగొచ్చు, పబ్లోకి వెళ్ళొచ్చు, షాప్ పెట్టొచ్చు. సో ఇది రికార్డింగ్ మనం మళ్ళీ లైవ్లో కూడా పెడదాము విజువల్స్. ఇది ఫార్వర్డ్. మీరే కదా అమ్మమ్మ నానమ్మ అవుతారా అమ్మమ్మ అవుతారా రసూల్కి? అమ్మమ్మ మీతోనే ఏం మాట్లాడారు లాస్ట్గా? మీతోనే మాట్లాడంట కదా. నాకు ఉండబుద్ధి అయితే లేదా అంటుండ్రు. ఆమెనే అదికి వస్తుంది, నేను నేను అందరు ఎక్కిరిస్తున్నారు, నేను చచ్చిపోతా, నాకు సావాలని ఉంది. నేను అన్నవద్దు, నన్ను అట్లా సావకు, రేపు పొద్దుగా లేచి మనం మాట్లాడదాము అని అని వరకు సరే అమ్మమ్మ రేపు పొద్దుగా మాట్లాడతామంటే మాట్లాడతా అని అన్నాడు. అనే వరకు ఈ పని చేసుకున్నాడు లోపల పోయి. నీతోనే లాస్ట్గా చెప్పిండు అంతే. ఇంకా అంటే వీళ్ళకి ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి అవుతున్నాయి గొడవలు? మేఘనకి ఉన్న రసూల్కి పెళ్ళైన 6 నెలల నుంచి అవుతుంది. ఇక నా 3 నెలలు ఈడు ఉంటుంది, 3 నెలలు ఆడుంటుంది. వారం ఇటు పోతుంది, ఆ వారం అటు పోతుంది, అదే ఉంటుంది వాళ్ళకు. ఆమెతో ఏం లేదు, మంచిగా ఫ్రెండ్గా మాట్లాడాలి. డ్యూటీ లేకున్నా పర్వాలేదు, మనం ఎక్కడన్నా పోదాం, షికారు పోదాం, అది పోదాం, ఇది పోదాం అంటుంది. డ్యూటీ కూడా మానిపించేసింది. నిజంగా నాకు ఇది 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 చెప్పాలంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా అమ్మాయిలకి అన్యాయం జరిగింది, అమ్మాయిలకి ఇట్లా అవుతుంది, అమ్మాయిలకి ఇది అవుతుంది అని చెప్పేసి నేనే మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి. నాకు నిజంగా రసూల్ గురించి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. తనకి ఏం న్యాయం చేయలేనటువంటి సిచ్యువేషన్ అయిపోయింది. 5 days అవుతున్నా కూడా కనీసము ఎవరు కూడా వీళ్ళకి ఇప్పటిదాకా హెల్ప్ చేయలేదు. సీరియస్లీ ఈ వీడియోకి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మేఘన వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. సో కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మ్యూచువల్గా డైవర్స్కి వెళ్ళారనుకుంటా, కానీ అబ్బాయి అయితే లేకుండా అయ్యారు. కాబట్టి ఒక్కసారి నాకు తెలిసిన వరకు అయితే వాళ్ళ ఫ్యామిలీని మీరు వచ్చి ఒకసారి పలకరించండి, ఏంటనేది కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు తను రసూల్ని అయితే మీరు ఎలాగూ తెచ్చి ఇవ్వలేరు. సో వాళ్ళ అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో చదివిపించి సో ఎంతో చేసి నాకు సహాయపడతాడు అనుకున్నటువంటి కొడుకు లేకుండా చేశారు. కొంచెం మీరు కూడా ఆలోచించండి. మేము చెప్తామని కాదు, కొంచెం మీరు కూర్చొని ఫ్యామిలీ ఒక డిసైడ్ అయ్యి పాపం వీళ్ళ ఫ్యామిలీకి మరి మీరైనా ఏదైనా సపోర్ట్గా ఉంటారా. చాలా గొడవలు అయినాయంట. సో నాకు ఇచ్చినటువంటి ఆ వాయిస్ రికార్డ్ అయినా కావచ్చు, ఆ బుక్లో చదివినటువంటి తను ఆ బుక్లో చాలా క్లియర్గా రాశాడండి. చాలా క్లియర్గా నా లైఫ్ స్టైల్ ఇది, నేను ఇలా పెరిగా, ఇలా ఉన్నా, సో మా మమ్మీ ఇంత కష్టపడింది, ఈ స్టేజ్కి వచ్చాము అని చాలా బాధాకరంగా రాశాడు. అవి నిజంగా చదువుతుంటే చాలా బాధ అనిపించింది. సో మీకు విజువల్స్లో చూపెడతా. ద రిక్వెస్ట్ ప్లీజ్, అమ్మాయిలు ఏది కూడా తొందరపడకండి, అబ్బాయిలు కూడా ఏది తొందరపడకండి. ఎందుకంటే మనల్ని ఎంతో ప్రేమగా పెంచినటువంటి తల్లిదండ్రులు మన కోసం ఉంటారు. ఎవరున్నా లేకపోయినా మన రక్త సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వస్తారు వీళ్ళు పోతారు అనేది కాకుండా మనల్ని ఎంత కష్టపడి వాళ్ళు చెమటూర్చి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా మనకు పెట్టి ఒక స్టేజ్కి తీసుకొచ్చేటువంటి పేరెంట్స్ని నిజంగా పిల్లలు ఎవ్వరు మర్చిపోకండి. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు, ఈ హత్యలు ఇలాంటివి ఎవరు చేసుకోవద్దని నా రిక్వెస్ట్. ప్లీజ్ రిక్వెస్ట్, ఎవరైతే నా వీడియో చూసే వాళ్ళందరికీ రసూల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత వచ్చింది? ఓకేనా?